క్రికెట్లో ఒకప్పుడు వెస్టిండీస్ అంటే అందరికీ వణుకు పుట్టేది. వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ లాంటి లెజెండరీ ప్లేయర్లు అప్పట్లో ఉండేవారు. ఆ తర్వాత కూడా బ్రియాన్ లారా లాంటి దిగ్గజ ప్లేయర్లు చాలా మంది ఇక్కడ ఆడేవారు. అలా దుర్భేద్యంగా ఉన్న విండీస్ ఇటు టీ20 క్రికెట్లో కూడా తనదైన మార్కు వేసుకుంది. ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ టీ20 క్రికెట్ అంటున్నారు. కానీ 40 ఏళ్ల క్రితం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడేవారు. ఇక 1975లో వన్డే వరల్డ్ కప్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటి 2 ఎడిషన్లలో విండీస్ జట్టు విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అలాంటి ప్లేయర్లు ఉండేవారు కాబట్టి ఛాంపియన్స్ గా నిలిచింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆ టైంలో ఎంత ఎత్తుని చూశారో ఇప్పుడు అంత పాతాళానికి పడిపోయారు. ప్రస్తుతం విండీస్ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో వీరి ఎదుగుదల కష్టమే అనిపిస్తుంది. టీ20 క్రికెట్ బలంగా ఆడుతున్న ఈ రోజుల్లో విండీస్ ప్లేయర్లు తమ జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ జట్లలో ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బోర్డుతో ప్లేయర్లకు సఖ్యత లేకపోవడం, సెలెక్టర్లకు నచ్చినట్లుగా ప్లేయర్లను తీసుకోవడం, ఇంకా ఇలాంటి కారణాలు విండీస్ క్రికెట్ పతనాన్ని శాసించాయి. తాజాగా నికోలస్ పూరన్, ఆండ్రే రసెల్ లాంటి ప్లేయర్స్ కూడా రిటైర్ అవడంతో విండీస్ క్రికెట్ మరింత కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది. అయితే టీ20లలో బాగానే ఆడుతున్నప్పటికీ టెస్టులో సొంత గడ్డపై ఆసీస్ చేతిలో వైట్ వాష్ కావడం, 27 పరుగులకే టీం మొత్తం కుప్పకూలడం చూస్తుంటే విండీస్ క్రికెట్ పాతాళానికి పడిపోయేటట్లుగా కనిపిస్తుంది. ఇక ఇండియాలో జరిగిన గత వన్డే వరల్డ్ కప్ కు కూడా అర్హత సాధించలేకపోయింది ఈ జట్టు. మరి ఇంత దీన స్థితిలో ఉన్న విండీస్ క్రికెట్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగలరా అనేది చూడాలి.